రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారికి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సామర్లకోట రాజానగర ప్రధాన రహదారి మార్గ విస్తరణ అలాగే పటిష్టం చేసే క్రమంలో చేపట్టిన పనుల పురోగతి తదితర అంశాలను వివరించడం జరిగింది. సామర్లకోట రాజానగరం ప్రధాన రహదారి మార్గం 4 వరసల రహదారిగా అభివృద్ధికి చెంది 30 కిలోమీటర్లలో 16.29 కిలోమీటర్లు తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉందని, ఇందు నిమిత్తం 189,87,00,000 ప్రాజెక్టు అంచనాతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. 2017లో పరిపాలన ఆమోదంతో 2018లో అక్టోబర్ నెలలో పనులు చేపట్టడం జరిగిందని, వీటిని 2021 ఫిబ్రవరిలో పూర్తి చేయాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను 2025 ఆగస్టు నాటికి పూర్తి చేసేలాగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు అనుమతి ఇవ్వడం జరిగిందని, ఆ పనులకు పూర్తి చేసే క్రమంలో చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లుగా కలెక్టర్ ప్రశాంతి వివరించారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి వెంట జిల్లా కలెక్టర్ తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న రూట్ మ్యాప్ ప్రకటనలో గ్రామాల వారీగా పనుల పురోగతి వివరించడం జరిగింది. పరిహారం చెల్లింపులకు చెందిన బిల్లులు అప్లోడ్ చేసినట్లుగా తెలిపారు. Ada, Mak.